ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి, ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పి అభిజిత్ చేసినటువంటి ఒక వ్యాఖ్య చూస్తుంటే కనుక ఇది ప్రజాస్వామ్యంలో ఒక హెచ్చరికగా చూడాలా, లేకపోతే రాజకీయంగా బెదిరింపుగా మనం పరిగణించాలా? భాష పదజాలం ఏదైనా కావచ్చు, కానీ ట్రైలర్ అనేటువంటిది నీట్ ఎగ్జామినేషన్స్ సమస్యలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ని ధర్మేంద్ర ప్రధాన్, సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గాని లేదా ప్రధాని నరేంద్ర మోడీ గాని యావత్ కేంద్ర మంత్రివర్గం బీజేపీ కూడా పట్టించుకోకపోగా యువతను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినటువంటి తీరుకి ఆ విధమైనటువంటి స్పందన వచ్చిందని నేను భావిస్తున్నాను. దీనిలో రాజకీయ అంశం ఏమున్నది? నీట్ సమస్య మీద బీజేపీ స్పందించింది. దానికి చేపట్టినటువంటి ఆందోళన, వాంగ్చుక్కు నిరాహార దీక్ష, వీటన్నింటికి ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, ఇండియా కూటమిలోని అనేక పార్టీలు బహిరంగంగానే సంఘీభావం ప్రకటించాయి. ఆ డిమాండ్ తోటి గొంతు కలిపాయి. అవి స్వతంత్రంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పాయి. ఇక్కడ సమస్య గత 2 రోజులుగా టీవీ చర్చల్లో బీజేపీ ప్రతినిధులు ముఖ్యంగా వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే, ముఖ్యంగా తెలంగాణ గురించి వాళ్ళు తీసుకొస్తున్నారు. 6 హత్యలు జరిగాయి, దానికి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? లేకపోతే ఫలానా చోట ప్రమాదం జరిగింది, దానికి పొన్నం ప్రభాకర్ గారు రాజీనామా చేస్తారా? ఈ విధమైనటువంటి వాదనల్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇది తర్కానికి నిలిచే వాదనలు కాదు, ఎవరు చేసినా అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, ఒక ప్రమాదం వేరు, ఒక హత్య వేరు, లేకపోతే మరొక దుర్ఘటన వేరు. వాటిని ఒక వ్యవస్థగా దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు తోటి, లేదా వారి మీద ఆశ పెట్టుకున్నటువంటి 24 లక్షల కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వీళ్ళందరినీ కలుపుకుంటే ఇదొక పెద్ద సమస్య. ఇటువంటి సమస్య మీద గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా, లేదా వివిధ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా పరీక్షా పత్రాలు, ఉద్యోగ పరీక్ష పత్రాలు, ఇటువంటివన్నీ కూడా లీక్ అయిన మాట వాస్తవం. భవిష్యత్తులో మళ్ళా అలాంటిది పునరావృతం కాకుండా చూడాలని ఎన్నిసార్లు ఎంతమంది మేధావులు చెప్పినా, ఎన్ని విద్యార్థి సంఘాలు కోరినా, ఎందరూ తల్లిదండ్రులు మొత్తుకున్నా గానీ ఆ విధమైనటువంటి ఫూల్ ప్రూఫ్, లోపాలు లేనటువంటి విధానాన్ని అమలు జరపకపోవడం వల్ల ఈ నీట్ పరీక్ష మీద ఒక్కసారిగా ఆగ్రహం వెలువడింది అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. అంటే ఎప్పటి నుంచో గూడు కట్టుకున్నది. ఎందుకు అని అంటే, మనం గతంలో ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఉదంతం మనకు తెలిసిందే. అంతకు ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ అలాంటి అత్యాచారాలు లేకపోతే ఇతర దారుణాలు జరుగుతున్నప్పటికీ ఢిల్లీలో నిర్భయ ఉదంతం మీద యావత్ దేశం కూడా స్పందించిన మాదిరి అంతకు ముందు జరిగినటువంటి అన్యాయాల మీద కావచ్చు, లేకపోతే తర్వాత జరిగినటువంటి వాటి మీద కావచ్చు, యూత్ స్పందించలేదు. అందుకని కొన్ని సందర్భాల్లో యూత్ ని కదిలించేటువంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి అనేది మనం గమనంలోకి తీసుకున్నప్పుడు, అలాంటి ఉదంతం ఈ నీట్ ఎగ్జామ్ మీద జరిగింది. దీన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడంలో, అంటే ఈ సమస్యను ఎదుర్కోవడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఒక విధమైనటువంటి ఒక భూస్వామిక దురహంకారాన్ని, మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని రాజీనామా చేయమంటారా అనేటువంటి ఒక భూస్వామిక దురహంకారాన్ని లోనయ్యి ఇంత దాకా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరే కాదు. వాంగ్చుక్కు నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత, లేదా దీని మీద బీజేపీ ఆందోళన ప్రారంభమైనప్పుడు నరేంద్ర మోడీ గారు దీని గురించి వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళు పిలిపించి, లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ వాళ్ళతో మాట్లాడి, దీన్ని మేము సరి చేస్తాము, ఈ అంశం మీద పార్లమెంట్ లో మేము చర్చిస్తాము, మేము సీరియస్ గా ఉన్నాము అనేటువంటి సంకేతాలు కనుక ఇచ్చి ఉంటే
పరిస్థితి ఈ విధంగా వచ్చి ఉండేది కాదు అనేది నా అభిప్రాయం. అందువల్ల ఇంత జరిగిన తరువాత సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దానిలో తాము ముందున్నాము, సానుభూతి తెలపడంలో, మద్దతు తెలపడంలో తాము ముందున్నామని కొన్ని స్వతంత్ర కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇదిగో చూడండి దీని వెంటనే రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారనేటువంటి ఎదురుదాడి మొదలు పెట్టారు. ఇప్పుడు అదే జరుగుతా ఉంది. Yes. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ తమ వివేచనను ఉపయోగించి దీన్ని చల్లార్చాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఏ పరీక్ష అది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినా మరొకసారి ఇటువంటిది పునరావృతం కాకుండా తీసుకునేందుకు చర్చలను ప్రారంభించి వచ్చే పరీక్షల నాటికైనా గానీ ఒక పూల్ ప్రూఫ్ విధానాన్ని అనుసరిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమాలు సాగవు అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు.